హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సేమియా సగ్గుబియ్య పాయసం చేసుకుందాము. దానికోసం ఒక హాఫ్ కప్ సేమియా, ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం, ముప్పావు కప్పు పంచదార, డ్రై ఫ్రూట్స్, ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 కప్పులు పాలు అలాగే 2 కప్పులు నీళ్లు వేసుకుందాము. అచ్చంగా పాలతో చేసినా కానీ పాయసం తిక్కుగా అయిపోతుందండి, అందుకోసం వాటర్ కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకొని పాలు పొంగొచ్చే వరకు కాగనిద్దామండి. తర్వాత మనం ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి అనేది హీట్ అయినిచ్చినాక మనం అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. సగ్గుబియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతుంది, పలిపిగా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో మనం ఒక హాఫ్ కప్పు సేమియా కూడా వేసుకొని సేమియా అనేది మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వలన పొడిపుల్లాడుతూ ఉంటుందండి. చూసారు కదా, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన పాలు మరిగినాయండి, పాలు కూడా పొంగొస్తున్నాయి కదా. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని అడుగంటకుండా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం ఒక 30% 40% కుక్ అయినాయి కదా. ఇప్పుడు మనం సేమియా కూడా వేసుకొని రెండు కలిపి తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. సేమియా అనేది కూడా ఎక్కువగా ఉడకనివ్వద్దండి, ఎక్కువగా ఉడకటం వల్ల సంకట అయిపోతుంది. ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం 10 నిమిషాల తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటున్నాము స్వీట్ కోసం. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కప్పు షుగర్ వేసుకోండి, లేదంటే ముప్పావు కప్పు సరిపోతుంది. షుగర్ వేసి ఒక 2 నిమిషాల్లో కలుపుకున్న తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకుందామండి. లాస్ట్లో పాలు యాడ్ చేసుకోవటం వల్ల పాయసం అనేది బాగా థిక్ అవ్వకుండా బాగుంటుంది, లూజ్గా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ విధంగా చేసుకోవటం వలన పాయసం అనేది చల్లారిపోయినాక కూడా చిక్కపడకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మన ఇంట్లో దొరికేయే కాబట్టి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.